వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయ్ని. గత 2 రోజులుగా మదనపల్లె సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్టర్లు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసలు ఈ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎందుకు రిజిస్టర్లు ఆగిపోయాయి, దీనికి కారణం ఏంటి? అసలు ప్రజలను అడిగితే సర్వర్ ప్రాబ్లం అంటున్నారు, అధికారులను అడిగితే స్టాంప్స్ కొరత అంటున్నారు. ఈ విషయంపై అధికారులను సబ్ రిజిస్టర్ చేసి వచ్చిన ప్రజలను అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు ఎన్ని రోజుల నుంచి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు? మేము యాక్చువల్లీ ఇది రెండోసారి రావడమా. పోయిన శనివారం వచ్చామా, ఆ రోజు సర్వర్ డౌన్ అని చెప్పి ఈవినింగ్ 5 వరకు కాచుకున్నాం. సిస్టమ్ నార్మల్ అవ్వలేదు. మళ్ళీ వాపస్ పోయి మళ్ళీ ఈ రోజు వచ్చి ఈ రోజు ఇప్పటికే అవుతా ఉంది. ఇప్పుడు నేను డైరెక్ట్ గా అధికారులను అడిగాను, ఏం ప్రాబ్లం లేదని చెప్తున్నారు. మీకేం ప్రాబ్లం? ప్రాబ్లం అంటే మాకు కొంచెం స్కానింగ్, ఐ స్కానింగ్, ఫింగర్ స్కానింగ్ సరే సిస్టమ్ స్లో అండి. అది చాలా సర్వర్ ప్రాబ్లం అని చెప్తున్నారు. సర్వరే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ తరఫున వాళ్ళు మూసేసుకుంటారు. ఎండ్ యూజర్ మనమే కదా. ఇప్పుడు సర్వర్ డౌన్ అయితే మొత్తం ఫుల్ జిల్లా అంతా డౌన్ అయిపోతే ఎంత ఇబ్బంది అయిపోతుంది. రాష్ట్రం మొత్తం డౌన్ అయిందంట. రాష్ట్రం ఎంత ఎఫెక్ట్ అవుతుంది కదా పబ్లిక్. మదనపల్లి అట్లా లేదు, రోజుకి 60 పైన జరుగుతున్నాయి రిజిస్ట్రేషన్. శనివారం అడగండి, పోయిన శనివారం అడగండి. పోయిన శనివారం ఎంత జరిగింది, 12:30 నుండి 5 గంటల వరకు సిస్టమ్ అప్పు ఉందా లేదా అది చెప్పమనండి చాలు. సార్ చెప్పండి, ఇప్పుడు గత 2 రోజుల నుంచి రిజిస్ట్రేషన్ అయిపోయినాయి అంటున్నారు, ప్రాబ్లం అంటున్నారు, లేకపోతే స్టాంపులు కొరత అంటున్నారు. మీరు దానికి ఏమంటారు? మీరు రెండు అబద్ధం అండి. 2 రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతున్నాయి. ఎవ్రీడే 60-70 డాక్యుమెంట్ రిజిస్టర్ అవుతున్నాయి. మదనపల్లి ఇలాంటి ఎలాంటి సమస్య లేదు. చాలా మంది అంటున్నారు కదా, దానికి మీరు ఏమంటారు? లేదండి, రిజిస్ట్రేషన్ అవుతున్నాయి, కంప్లీట్ రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. రోజుకి ఎన్ని జరుగుతున్నాయి? 70-60 డాక్యుమెంట్ జరుగుతాయి. ఉండదు, రిజిస్ట్రేషన్ జరుగుతుంది. చూడండి ఒకసారి మీరు చూసుకున్నట్లయితే చూడండి, రిజిస్ట్రేషన్ జరుగుతుందంట. మదనపల్లి ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేటివి ఏమీ లేవంట. తర్వాత ప్రజలను అడిగి తెలుసుకుందాం ఎలాంటిదో. అన్న చెప్పండి, మీరు ఈ రిజిస్ట్రేషన్ కార్యాలయం చుట్టూ ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నారు? 2 రోజుల నుంచి తిరుగుతా ఉన్నాము. సర్వర్ డౌన్ అని చెప్పినారు. నిన్న లేటుగా వచ్చినానంట నేను, అందువల్ల మళ్ళీ ఈ రోజు రమ్మన్నారు. ఇప్పుడు పోతా ఉన్నాను లైన్ లో. చెప్పండి అమ్మా, ఎన్ని రోజుల నుంచి రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి? 1 వీక్ ముందు వచ్చాం మేము. సర్వర్ పని చేయలేదని చెప్తున్నారు. ఇప్పుడు 2 డేస్ తర్వాత రండి అన్నారు. ఇప్పుడు పని జరిగింది, చేస్తున్నారు. జరిగిందండి. అన్న చెప్పండి, మీరు ఎన్ని రోజుల నుంచి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో ఉన్నారు? మేము 4 రోజుల నుంచి తిరుగుతా ఉన్నాము. ఏం జరగలేదు పని ఇక్కడ? లేదు, లేటు. ఇదే 1 వే, ఒక నెంబర్ లో ఒక సర్వే నెంబర్ ఒక 1 వేనే తీసుకుంటా ఉన్నారు. అట్లా ఇది కావడంలే. స్టాఫ్ తక్కువ. ఒకనాడు వస్తే ఒకనాడు లీవ్ ఉంటారు. దా ప్రాబ్లంతో తిరుగుతా ఉన్నాం. ఒక నెల నుంచి మీరు ఇక్కడ నుంచి తిరుగుతా ఉన్నాం. ఇప్పటి వరకు కాలేదు. ఈ రోజు అవుతుంది అన్నారు. సాఫ్ట్వేర్ ప్రాబ్లం అంటారు. ఎక్కడ లేదని చెప్తున్నారు. ఇక్కడ మదనపల్లి బ్రహ్మాండంగా ఉంది. రండి, ఉదాహరణలతో సహా చూపిస్తాం. స్టాంపుల కొరత అనేది ఉంది. పూనాలో ప్రింట్ అయినాయంట, రావట్లే. ఆన్లైన్ ప్రాబ్లము, సర్వర్ ప్రాబ్లము, సర్వర్ ఇష్యూస్ ఉన్నాయి. బాగా పరిష్కారం డాక్యుమెంట్ ఎగ్జామ్స్ ఉంది, అది ఇవ్వట్లేదు. ఏమంటే సిస్టమ్ లో వచ్చినంత కట్టండి అంటారు. గిఫ్ట్ దాని పరిస్థితి అంతే. అన్ని అట్లే ఉన్నాయి. ఈ సిస్టమే లోపభూయిష్టంగా ఉంది. నేను డాక్యుమెంట్ రైటర్. చెప్పండి, గత 2 రోజుల నుంచి సబ్ రిజిస్టర్ లో రిజిస్ట్రేషన్ చేయడం ఆగిపోయినాయి. కారణం ఏంటి? గవర్నమెంట్ లో లోపాలు లేవు. ఇక్కడ డెప్యుటేషన్ పైన ఉన్న సబ్ రిజిస్టర్ తోనే లోపాలు వస్తున్నాయి. వీణ 2016 నుంచి వచ్చి ఇక్కడ పాతకపోయి డాక్యుమెంట్లను తన సిబ్బందితో ఒక 10 మందిని లోపల పెట్టుకొని అతనే తయారు చేసుకొని అతనే డాక్యుమెంట్లు పెట్టుకుంటూ ప్యాకేజీలు తీసుకుంటూ డిఆర్ డిఐజీకి నాకు మించిన వాళ్ళు లేరు ఇక్కడ అన్నట్లు వ్యవహరిస్తున్నాం. ఇది ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉంది. గవర్నమెంట్ ని పెట్టిన పాలసీని తుంగలో దొక్కి తన ఇష్టానుసారము స్వార్థ స్వలాభాలకు పాల్పడుతున్నాడు పూతలపట్టు రాజు. దీనిపైన వెంటనే స్పందించి ఉన్నతాధికారులు ఇక్కడ రెగ్యులర్ సబ్ రిజిస్టర్ వేసి ఇక్కడ 2 సబ్ రిజిస్టర్లు వేసి ఇక్కడ సత్వరం పని జరిగేదానికి, ప్రజలకు అందుబాటులో ఉండేదానికి సహాయ చర్యలు తీసుకుంటారని ఉన్నతాధికారులకు మీ సుమన్ టీవీకి రాజేంద్ర గారు విన్నవించుకోవడమైంది. అలాగే మేము లోపల అధికారులను అడిగామన్నమాట. రోజుకి ఇక్కడ సర్వర్ ప్రాబ్లం ఏం లేదు, స్టాంపుల కొరత ఏం లేదు, కరెక్ట్ గానే రోజుకి 60 నుంచి 70 వరకు జరుగుతున్నాయి రిజిస్ట్రేషన్ లో అంటున్నారు. దాన్ని బట్టి మీరు ఏమంటారు? అది పై మాటలు. రోజుకు 100 కావాల్సినటివి తనకి ఇష్టం వచ్చినట్టువే చేసుకుంటున్నాడు. మిగతాటివి చేయటం లేదు. ఆన్లైన్ ఎనీవేర్ పెట్టిన తర్వాత ఎనీవేర్ కూడా చేయటం లేదు. ఎందుకంటే ఎనీవేర్ అనేది దాన్ని పీ నెంబర్ పెట్టకుండా చేసే ప్రక్రియ ఉంది. అది సిఎస్ లో వస్తా ఉంది. ఇది కూడా ఎనీవేరే. దీన్ని కూడా ఇస్తే గానీ ఇది కాదు అనేది 10 సెంట్లకు లోబడి ఉండేటప్పుడు ఏదైనా చేయొచ్చు. గతంలో ఈడ మొలకలు దీన్ని కాడ 3 బిట్లు చేసినాడు 1 బి లేకుండా తన అనుచరుల చేత. అది విషయం. అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ ఇష్టానుసారం పెట్టుకుంటున్నారు కానీ గవర్నమెంట్ కి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ ఎవరు లేదు. ఒక 4 తప్ప వీళ్ళంతా అదర్సే చుట్టుకున్నారు.
అసలు డాక్యుమెంట్ రైటర్స్ లోపల పోనేకూడదు. వాళ్ళు కూడా లోపల రానిచ్చుకొని వాళ్ళకి కావాల్సిన వాళ్ళవి ప్యాకేజీలు తీసుకొని చేస్తున్నాడు సబ్ రిజిస్టర్. పేదలందరికీ ఇల్లు ప్రోగ్రామ్ భాగంగా పేదలకు రిజిస్ట్రేషన్ చేస్తున్నాము. వాటితో పాటుగా కార్డు ప్రైమ్ ద్వారా మామూలు రిజిస్ట్రేషన్ జరుగుతున్నవి. సిస్టమ్ స్లో అయింది కాబట్టి రిజిస్ట్రేషన్లు విధానం జరుగుతున్నాయి. కానీ సాయంత్రం 6 లోపల అన్ని డాక్యుమెంట్లు ఫినిష్ చేస్తాం, ఇబ్బంది లేకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా. సచివాలయాల్లో రిజిస్ట్రేషన్స్ రేపు నుంచి అంటున్నారు కదా, అది ఏ విధంగా చేస్తారు? వాళ్ళ సచివాలయంలో రిజిస్ట్రేషన్ వాళ్ళు చేసుకుంటారు. అది మనకు గైడెన్స్ ఇస్తాం వాళ్ళు, కానీ రిజిస్ట్రేషన్ ఆ సచివాలయంలో వాళ్ళే చేసుకుంటారు అన్నమాట. త్రూ సచివాలయాల ద్వారా చేసినా కూడా ఇక్కడికి రావాల్సిందే కదా, సచివాలయం చేసిన రిజిస్ట్రేషన్ ఇక్కడ రానవసరం లేదు, వాళ్ళు అక్కడే చేసుకోవచ్చు. ఇప్పుడు పేదలందరికీ ఇల్లు ప్రోగ్రామ్ వాళ్ళ రిజిస్ట్రేషన్ ఆయా సచివాలయాలు వాళ్ళే చేసుకోవచ్చు. వాళ్ళు ఇక్కడికి రానవసరం, ఎవరు రానవసరం లేదు. మేము ఊరికి గైడెన్స్ ఇస్తాం వాళ్ళకి, అంతే. ఏదైనా డౌట్స్ వస్తే చెప్తాం, అంతే. కానీ ఆయా రిజిస్ట్రేషన్ ఆ సచివాలయాలు వాళ్ళు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. మామూలు రిజిస్ట్రేషన్స్ మాత్రం మాత్రం ఇక్కడ చేస్తాం.